నమస్కారం శివాబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో పారిశుద్ధ్య పనులు ముమ్మరం. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఆదేశాలతో చెత్త చెదారాల తొలగింపు. చిల్లకూరులో తీవ్ర జ్వరంతో వ్యక్తి మృతి. విలపించిన కుటుంబ సభ్యులు, బంధువులు. కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి చేయూత. స్వాంతన సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలుడికి 25,000 నగదు అందజేత. త్యాగాలకు ప్రతీక మొహరం. కాగితాలపూరులో బ్లేడ్లతో రక్తం చిందించిన యువకులు. గూడూరులో ఘనంగా పీర్ల ఊరేగింపు. చిల్లకూరు మిక్స్డ్ కాలనీకి చెందిన చిన్నం వేమయ్య అనే వ్యక్తి జ్వరంతో మృతి చెందాడు. ఈయన మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిల్లకూరులోని మిక్స్డ్ కాలనీకి చెందిన చిన్నం వేమయ్య అనే 40 ఏళ్ల వ్యక్తి గత 15 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. గూడూరులోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. జ్వరంతో ఆయన మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్రంగా బాధించింది. ఈయనకు భార్య వనమ్మతో పాటు 3 పిల్లలు ఉన్నారు. బేల్దారి పనులకు వెళ్లి వేమయ్య కుటుంబాన్ని పోషించేవాడు. కాలువలో కూడా శుభ్రత లేదండి. దోమలు ఎక్కువై ఉంది. దోమల వల్ల జ్వరాలు వస్తూ ఉంది. ఒక్కొక్కరు 2 నెలలు 3 నెలలుగా జ్వరాలు వచ్చి పడిపోయి ఉన్నారు. ఆ కాలువ దీపించే దిక్కు లేదు. దోమలు ఎక్కువ, బీచింగ్లు ఎక్కువ, కొట్టాల ఏ పట్టించుకోవడమే లేదు. అసలు దోమల వల్ల చాలా మంది 1, 2, 3 కూడా చనిపోయి ఉన్నారు. పేరు వేమయ్య 15 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. హాస్పిటల్కి తీసుకుపోయాము. అప్పుడు లేట్ అవడం వల్ల చనిపోయాడు. అందువల్ల ఇప్పుడు మేము కార్యం చేసుకుంటున్నాం. ఏదో మా మీద దైవం ఉంచి ఏదైనా ఒకరంతా సహాయం చేస్తారని అధికారులకి కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త చెదారాలను కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఆదేశాల మేరకు సిబ్బంది పనులు చేశారు. దసరా వేడుకలు ముగిశాయి. 9 రోజుల పాటు పట్టణంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహించారు. విజయదశమి రోజున పూజా సామాగ్రిని ఆసుపత్రి రోడ్డు, ముత్యాలపేట, బజారు వీధి మొదలగు ప్రధాన సెంటర్లలో విరివిగా విక్రయించారు. దీంతో పట్టణ ప్రధాన వీధులు చెత్తా చెదారాలతో అపరిశుభ్రంగా మారాయి. ఇది గుర్తించిన పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఆదివారం సెలవు రోజైనప్పటికీ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బందిచే పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. వీధుల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాలను సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించారు. దీంతో పట్టణ ప్రధాన వీధుల్లో పరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఈ దసరాకి ఇళ్లలో చెత్త కానీ ప్రతి ఒక్క ఇంట్లో షాపుల్లో కానీ మొత్తం క్లీన్ చేసి మొత్తం రోడ్లలో పోయేశారు. ఇక్కడ పెట్టిన విపరీతంగా చెత్త వచ్చేసింది. దసరా శుభ సందర్భంగా మన చైర్పర్సన్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఆదివారం సెలవు దినమున కాంట్రాక్ట్ పిల్లకాయలతో మాట్లాడి ఉదయం నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. చేసిన ఒక సైడ్ కూడా చెత్త అంత విపరీతంగా వచ్చేసింది. ఒక్కొక్క దగ్గర ఒక లోడ్ చెత్త ఉంది. చెత్త మొత్తం తెలుగు సొసైటీ నుంచి వస్తున్నాము. సొసైటీ రాగిచెట్టు కానీ, శివాజీ కానీ, మన వాటర్ ట్యాంక్ కానీ, మన నాయుడు కాలువ దగ్గర కానీ, ఇట మన మైథిలి, ఇట మావిదారు ప్రస్తుతి కేంద్రం, మన పర్రి జనార్దన్ మాజీ వైస్ చైర్మన్ దగ్గర కానీ మొత్తం చెత్త ఈరోజు సాయంకాలం దాకా తోలుతున్నాము. ఎక్కడా చెత్త లేకుండా చేయాలని చైర్పర్సన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చేస్తున్నాము. చిల్లకూరులోని హరిజనవాడలో నివసిస్తున్న ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రధానంగా గత 2 నెలల నుంచి తాగునీరు రాకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. చిల్లకూరు హరిజనవాడలో 2 నెలలుగా నీటి సమస్య ఉంది. కొళాయిల నుంచి నీరు రాని రోజుల్లో కాలనీలో ఏర్పాటై ఉన్న 2 బోర్ల నీటిని అక్కడి ప్రజలు వాడుకునేవారు. అయితే 2 బోర్లు చెడిపోయి 1 నెల రోజులు కావస్తున్నా అధికారులు స్పందించలేదని అక్కడి ప్రజలు శివాబీకి తెలిపారు. పలుమార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. అలాగే కాలనీలో ఏర్పాటు చేసిన వీధి దీపాలు వెలగడం లేదు. కాలువల్లో మురుగునీటి పారుదల నిలిచిపోయింది. జనావాసాల మధ్య పిచ్చి చెట్లు మొలిచి ఉన్న సిబ్బంది తొలగించలేదని వారు తెలిపారు. ఇకనైనా పంచాయతీ అధికారులు స్పందించి
కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బోర్లో నీళ్లు లేసామే, తాగే నీళ్లు కూడా రావట్లేదు. బోర్లు వదిలి 2 నెలలు అయిపోతుంది. ఆ బోర్లు కూడా ఎత్తుకొని వచ్చి వేయట్లేదు. తాగే నీళ్ళు లేకుండా మేము చస్తున్నాము. మిచ్చిరి కాలనీలో, ఇది మిచ్చిరి కాలనీ. తాగే నీళ్లు లేవు, ఉప్పు నీళ్లు లేవు, బోర్లు వేయలేదు. 2 నెలల పైన అయిపోతున్నది. పిల్లకాయలు పెద్దోళ్ళు నీళ్ళకే చచ్చిపోతున్నాం. కూడా బోర్ను పట్టించుకోవడం లేదు. 1కి 10 సార్లు చెప్తే ఎవరు ఏం పట్టించుకోవాలా, మా గోడు ఎవరికి చెప్పుకోవాలా, దాన్ని మీరు ఆలోచించి దాన్ని బట్టి మీరు చేసుకోండి సార్. మాకు నీళ్ళు కావాలా, 2 బోర్లు ఉన్నాయి, బోరు బాగలేదు, దయచేసి దాని గురించి చూసుకోండి సార్. మండలం కాడ పోయినా, కలెక్టర్ కడిగి పోయినాం, అందరి కడిగి పోయాం. మా గోడు ఎవరు మిచ్చర్ కాలనీని పట్టించుకునే దిక్కులేదు. ఏమీ ఈ చెట్లు బలిచిపోయి ఈదులు మట్టి మచ్చాడం అంతా ఉండదు ఈదల్లో. దానివల్లే పట్టించుకోవడంలే, ఎవరు పట్టించుకోవడంలే. నీళ్లు చూస్తేనా హాస్టల్ కాడికి ఆడికి ఏడకి పోయి ఒక్కొక్క బిందు తెచ్చుకొని ఒక్కొక్క చుక్క తాగుతున్నాం. నీళ్ళే లేవు. వాళ్ళు కూడా మమ్మల్ని రానియడంలే, అక్కడ కూడా వాళ్ళు రానియడంలే. కాబట్టి మీరు కావుదుల వారు వచ్చి చూసి మమ్మల్ని రక్షించండి సార్. మమ్మల్ని చచ్చిపోమంటారా చెప్పండి, చచ్చిపోతాం. 2 కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న ఆ బాలుడికి స్వాంతన సేవా సంస్థ సాయం అందించింది. గూడూరులోని R&B అతిథి గృహంలో 25,000 రూపాయల నగదును బాలుడి తల్లిదండ్రులకు అప్పగించారు. పట్టణంలోని R&B అతిథి గృహంలో స్వాంతన సేవా సంస్థ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న సాలపక్షి కుమారస్వామి అనే బాలుడి వైద్య ఖర్చులకు 25,000 రూపాయల నగదును రోటరీ ప్రతినిధి కె మునిగిరీష్ చేతుల మీదుగా తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా సేవా సంస్థ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి వైద్య ఖర్చులకు గతంలో చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ కూడా నగదు సాయం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్వర్ బాషా, హరి, రాహుల్, సుబ్బు మొదలగు వారు పాల్గొన్నారు. ఈ బాబు పేరు సాలాపక్షి కుమారస్వామి. ఈ అబ్బాయిది వెంకటగిరి. అయితే 13 సంవత్సరాల వయసులోనే 2 కిడ్నీలు చెడిపోయి పాపం ప్రాణాపాయంలో ఉన్నాడు. వాస్తవంగా ఈ అబ్బాయి బ్రతకాలి అంటే ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి దాదాపు 5 లక్షల పైన అవుతుంది. మరి ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 1,50,000 వరకే సహాయం చేస్తుంది. కానీ ఈ అబ్బాయికి మోర్ దాన్ 5 lakhs కావాలి. మరి పేద కుటుంబం, ఒకే కొడుకు. మరి బాబుకి వీళ్ళ బాధలన్నీ కూడా పేపర్లో వచ్చింది. దీన్ని చూసి మన గూడూరు మున్సిపల్ చైర్పర్సన్ గారి ద్వారా 25,500 రూపాయలు ఆ టైంలో మేడం గారు కూడా కొంత హెల్ప్ చేశారు. తర్వాత వెంకటగిరిలో కూడా 18,000 పైన హెల్ప్ చేశాము. తర్వాత మన డిఎస్పీ గారు శ్రీనివాస్ గారి ద్వారా ఒక 12,000 హెల్ప్ చేశాము. ఇప్పుడు కూడా ఒక 10,000 హెల్ప్ చేస్తున్నాము. టోటల్గా ఈ అబ్బాయికి దాదాపు 70,000 రూపాయలు పైబడి మా స్వాంతన సేవా సమితి ద్వారా సహాయం అందిస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి డయాలసిస్కి, మెడిసిన్కి వాటికి ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం సర్జరీ చేయాలన్నా వయసు సరిపోదు. అయితే ఇంకా భవిష్యత్తులో ఈ అబ్బాయికి ఇంకా హెల్ప్ చేయడానికి ఇంకెవరైనా దాతలు ముందుకొస్తే మంచిది. మరి మేము కోరగానే మునిగిరీష్ సార్ వచ్చి ఆయన ద్వారా ఈ మంచి సర్వీస్కి హెల్ప్ చేసినందుకు, వారి ద్వారా ఇప్పించినందుకు, ఎందుకంటే ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఆయన ద్వారా నేను చేయగలిగాను. ఇంకా ఎవరైనా ముందుకొచ్చి సహాయం చేస్తే అది మీకు మంచిది, అది పుణ్యం. భగవంతుడు మీకు సహాయం చేస్తాడు. డైరెక్ట్గా మనం భగవంతునికి చేయలేకపోయినా ఇలాంటి పేద పిల్లలకు సహాయం చేస్తే వేళ్లలో భగవంతుడు ఉంటాడు. కాబట్టి హెల్ప్ చేయమని మనవి చేస్తున్నాను. ఈరోజు స్వాంతన సేవా సమితి వ్యవస్థాపకుడైనటువంటి విజయ్ కుమార్ గారు గూడూరు మాత్రమే పరిమితం కాకుండా నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా కూడా ఎవరన్నా పిల్లలు కానివ్వండి, పేదలు, ముఖ్యంగా చిన్నపిల్లలు ఏదన్నా వ్యాధుల బారిన పడి ఏదైనా ఆపరేషన్కి అవసరమై ప్రాణాపాయంలో ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి ఉన్నటువంటి పాటలు పాడి కొంతమంది యువకులను చేరదీసి ఎంతో కొంత మొత్తాన్ని రేజ్ చేసి ఎప్పుడు వచ్చినటువంటి మొత్తాన్ని అటువంటి వ్యాధుల బారిన పడినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు అందజేస్తూ ఉంటాడు. గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేశాడు గూడూరులో. ఇటువంటి వ్యక్తి నిజంగా కూడా అభినందించాలి. ఈ రోజుల్లో ఎవరికి వారి పనులు చూసుకునేటువంటి ఈ రోజుల్లో చాలా పూర్తి సమయాన్ని ఇటువంటి కార్యక్రమాలకు వెచ్చిస్తుంటాడు. ఈరోజు ఈ సాలాపక్షి కుమారస్వామి అనేటువంటి యువకుడికి ఇప్పటికే ఒక 70,000 రూపాయలు పైన అందజేశారు. మరి ఈరోజు ఇంకొక 10,000 రూపాయలు కూడా కలెక్ట్ చేసి అందజేస్తున్నాడు.
వారికి ఆ అబ్బాయికి డయాలసిస్కి కావాల్సినటువంటి మొత్తాన్ని అప్పుడప్పుడు కలెక్ట్ చేసి అందిస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో ఈ అబ్బాయికి ఆపరేషన్ చేయాల్సినటువంటి వయసు వచ్చినప్పుడు ఆ ఆపరేషన్కి అయ్యేటువంటి ఖర్చును కూడా ఎవరైనా దాతల ద్వారా ముందుకు వస్తారనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాన్ని ఇటువంటి సామాన్యటువంటి వ్యక్తి ఇంత గొప్ప మనసుతో ఇటువంటి మొత్తాన్ని అందజేస్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచనతో ఎవరన్నా ముందుకు వస్తారనేటువంటి ఉద్దేశం నాకు కూడా అర్థమవుతుంది. పేరు కుమారస్వామి సాలపక్షి. ఈ విలేకరు శ్యామ్ కుమార్ అని అతని ద్వారా ఈనాడు పేపర్లు వేసిందట. విజయ్ కుమార్ సార్ చూసి మా ఇంటికి వచ్చి పలకరించి మా బాబుని మమ్మల్ని అందరిని చూసి మా బాధాకారం చూసి అతను అదే సేవామిత్ర కలెక్షన్ చేసి మా బాబుకి ఇప్పటి వారికి 78,000 దాకా ఇచ్చినారు. ఇప్పుడు దాకా డయాలసిస్కి మెడిసిన్కి అధికమైన వాడుతూ ఉన్నాము. సారు అతను చేసినంత సేవ ఎవరు చేయలేదు మా బిడ్డకి. కానీ అతను కృతజ్ఞత చెప్పుకొని అతని పాదాలకి మేము సేవ చేసుకోవాలా. కానీ అలాంటి మనిషి మాకు ఎంతో సేవ చేసి మా గురించి పోరాడుతూ ఉన్నాడు. ఇలాంటి మా బాబుకి ఇంకా 5 లక్షల పైన ఆపరేషన్ ఖర్చు అవుతుంది. కానీ ఎప్పుడు చేస్తారో ఏమో టైమింగ్ చెప్పలేదు. ఆ టైమింగ్లోగా నేను ఎవరిని అడగాలి ఎవరిని పట్టుకోవాలనేది నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ నేను ఆ కూలి చేసుకుంటూ ఆ బాబుకి ఒకరోజు ఒక్కొక్క టైంలో కూడా మెడిసిన్కి డయాలసిస్కి లేక ఇంటికాడే నిలిపించుకునేస్తాను నాన్న బాబుని. అలాంటి టైంలో కూడా మా సారు నేను ఇస్తా రమణయ్య బాబుని తీసుకోబోని చెప్పని మాకు హెల్ప్ చేశాడు. ఆ సారు అతను స్వయానంగా అతని సొంత డబ్బులు ఇచ్చిన్నాడు మాకు. మనుబోలు మండలంలోని కాగితాలపూరు గ్రామంలో వారం రోజులుగా జరిగిన మొహరం వేడుకలు ముగిశాయి. మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని ఛాతిపై బ్లేడ్లతో రక్తం వచ్చేలా ముస్లింలు కొట్టుకోవడం విషాదాన్ని నింపాయి. కాగితాలపూరు గ్రామంలో మొహరం సందర్భంగా నిర్వహించిన తాజియా అందరినీ కంటతడి పెట్టించింది. విషాదానికి చిహ్నంగా దర్గాలను నలుపు రంగు కాగితాలతో అలంకరించారు. భారీ సంఖ్యలో ముస్లింలు దర్గాను సందర్శించారు. ఛాతీపై బ్లేడ్లతో రక్తం వచ్చేలా కొట్టుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది. కులమతాలకు అతీతంగా నిర్వహించిన పీర్ల ఉత్సవంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడారు. చిల్లకూరులోని శ్రీ సయ్యద్ అహ్మద్ షా దర్గా వద్ద రొట్టెల పండుగకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ రొట్టెల పండుగను సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. చిల్లకూరు మండలంలోని దోషాహి దర్గా వద్ద రేపు 26వ తేదీ సోమవారం రొట్టెల పండుగ సందర్భంగా ఈరోజు వచ్చే భక్తుల సౌకర్యాల కొరకు అన్ని సౌకర్యాలు కలుగజేస్తున్నాము. రేపు భక్తులు, గ్రామస్తులు, శ్రేయాభిలాషులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి స్వామివారి కృపా కటాక్షములు పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాము. శ్రీ సయ్యద్ అహ్మద్ షా షహీద్ సయ్యద్ మొహమ్మద్ షా షహీద్ దర్గా వద్ద మన చిల్లకూరు గ్రామ ప్రజలకు, గూడూరు పట్టణ ప్రజలకు దర్గా వద్ద ఈ రొట్టెల పండుగ సందర్భమునకు చాలా సౌకర్యంగా మేము చేస్తున్నాము. మరుగుదొడ్లు కానీ, షామియాన్లు కానీ వచ్చిన భక్తులకి వసతి కల్పించినందుకు మనం చేస్తున్నాము. కాబట్టి వీరందరూ కలిసి ఈ రొట్టెల పండుగలో జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వద్ద ఉన్న పీర్ల చావడిలో మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం రాత్రి పీర్లను పట్టణ పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొని పీర్లకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
మనుబోలు ప్రాంతంలోని కోదండ రామాపురంలో దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీలక్ష్మి పూజకురారండి సిరి సంపదలో సగే ధనలక్ష్మికి సేవలు చేయండి. కొలిచిన వారికి కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా దయతో బ్రోచే కరుణా సాగరి శరణం మనుచు శ్రీలక్ష్మి పూజకురారండి సిరి సంపదలో సగే ధనలక్ష్మికి సేవలు చేయండి. మనుబోలులో విజయదశమి ఉత్సవాలు పురస్కరించుకొని అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పట్టు చీర భూమి నాదేశం నమో నమామి భూమి నాదేశం సదా స్మరామి నందు కన్న నాదేశం నమో నమామి భూమి నాదేశం సదా స్మరామి. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో పారిశుద్ధ్య పనులు ముమ్మరం. చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఆదేశాలతో చెత్త చెదారాల తొలగింపు. చిల్లకూరులో తీవ్ర జ్వరంతో వ్యక్తి మృతి. విలపించిన కుటుంబ సభ్యులు, బంధువులు. కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి చేయూత. స్వాంతన సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలుడికి 25,000 నగదు అందజేత. త్యాగాలకు ప్రతీక మొహరం. కాగితాలపూరులో బ్లేడ్లతో రక్తం చిందించిన యువకులు. గూడూరులో ఘనంగా పీర్ల ఊరేగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.